రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఈరోజు మేడికుండూరు మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్తు హై స్కూలులో ఒక పండుగ వాతావరణంలా జరుపుకున్నారు. స్కూలు ప్రధానోపాధ్యాయురాలు ఎం నాగలక్ష్మి మరియు విద్యా కమిటీ చైర్మన్ వి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి అధిక సంఖ్యలో విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయిలోని నాయకులైన తెలుగుదేశం పార్టీ సిరిపురం గ్రామ అధ్యక్షుడు మర్రిపూడి రాంబాబు, జనసేన పార్టీ సిరిపురం గ్రామ అధ్యక్షులు గుడిపూడి శంకర్, విద్యా కమిటీ వైస్ చైర్మన్ ఎం సుశీల, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నంద అనిల్ కుమార్ మరియు బూత్ కమిటీ మెంబర్లు, విద్యా కమిటీ మెంబర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరిపురం పాఠశాలలో ఎంతో వైభవంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తల్లిదండ్రులను ఎంతో విలువలతో కూడిన స్వాగతాన్ని అందిస్తూ పూలజల్లులు వారిపై కురిపిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన బ్యాండ్ వాయిద్యాలతో పాఠశాల సిబ్బంది వారిని ఆహ్వానిస్తూ ఉంటే ఎంతో చూడముచ్చటగా కనులకు వింపుగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. పాఠశాల ఆవరణలో క్లాసుల ప్రకారం ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్ల నందు తల్లిదండ్రులు వారి బిడ్డల ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే అంశాలపై టీచర్లు ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు చూపిస్తూ వారి బిడ్డల గూర్చి వివరిస్తూ ఏర్పాటు చేసిన విధానం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది అని చెప్పవచ్చు. ఈ సందర్భముగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పాఠశాలల విద్యా వ్యవస్థకే అతి పెద్ద చదువుల పండుగలా ఉందని, ఈ ప్రక్రియ వారి బిడ్డలపై బాధ్యతను పెంచినది అని తెలియజేశారు. బిడ్డల భవిష్యత్తుకు వేసే ప్రణాళికలలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని ఆమె కోరారు. పిల్లల అవసరాలు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బిడ్డల బంగారు భవిష్యత్తుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె కోరారు. విద్యార్థులతో స్నేహపూరితమైన వాతావరణం నెలకొల్పడానికి పాఠశాలను బలోపేతం చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించినదని ఆమె గుర్తు చేశారు. పాఠశాలకు ప్రత్యేక అతిథిగా సిరిపురం గ్రామ నివాసి, ఈ పాఠశాల పూర్వపు విద్యార్థి, ప్రస్తుతం విజయ ఇండస్ట్రీస్ అధినేత దొప్పలపూడి శేఖరను ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థుల కోరికపై వారిని డైనింగ్ హాలు ఏర్పాటుకు డొనేట్ చేయాలని విన్నవించారు. ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ స్కూలు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ బిడ్డలపై తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండాలని గుర్తు చేస్తూ అందరం కలిసి ఒక ప్రణాళిక ప్రకారం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రేమ విందులో పాల్గొని అనంతరం తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, తాడు పోటీలలో పాల్గొని విజేతలవ్వాలని పాఠశాల తరపున పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణి తెలియజేశారు. సర్వీసు కోరుతున్నారు అనే విషయాన్ని ఈ సమావేశంలో మీరు తెలియచేయవచ్చు. అలానే తల్లిదండ్రులకే కాదు ఈ సమావేశం ఉపయోగం, మా ఉపాధ్యాయులకు కూడా ఉపయోగమే. ఉపాధ్యాయులు కూడా ఏమి మాట్లాడతారంటే తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎలాంటి సహకారము విద్యార్థికి అందించాలి అనే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా టీచర్స్ మిమ్మల్ని కోరుతారు. కనుక ఈ వేదిక ద్వారా ఉపాధ్యాయులు
వాళ్ళు ఏమి మీ నుంచి ఆశిస్తున్నారనేది తెలియజేయవచ్చు. పేరెంట్స్ కూడా టీచర్స్ నుండి మీరు ఏమి ఆశిస్తున్నారు, పిల్లవాడికి ఏ రకంగా చెప్తే చదువు వస్తుంది, వాడి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఇలాంటి అవేర్నెస్ కోసము ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. మరి దీన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇకపోతే మన స్కూల్లో పోయిన సంవత్సరం స్కూల్ యొక్క ప్రగతి నివేదిక నేను చెప్పవలసింది మీ అందరికీ. దానికి గాను మనకి పోయిన సంవత్సరం 10th క్లాసులో విద్యార్థులలో 116 మంది పరీక్షకి హాజరైనారు. ఫస్ట్ టైము 70% తోటి పాస్ అయ్యారు. ఆ తర్వాత ఇన్స్టెంట్ ఎగ్జామ్ అని వెంటనే పెడతారు, దాంట్లో మిగిలిన విద్యార్థులు అందరూ కూడా పాస్ అయ్యారు. సో అందరూ 116 మంది ఎగ్జామ్కి అపేర్ అయితే 116 మంది కూడాను పాస్ అయ్యి మరి మన పక్కనే ఉన్నటువంటి కాలేజీల్లో అట్లనే ఇంకా వివిధ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యని అభ్యసిస్తున్నారు. మరి 500 కంటే